ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमासाद्य लक्ष्यम् एकं नित्यं विमलमचलं सत्त्वादिसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। श्रीमत् स्वरकाय स्वामी सद्गुरुवे नमः। स्वरकाय स्वामी वारु स्वामिवाరి యొక్క జీవ సమాధి। శ్రీమాత్రే నమః। శ్రీమత్ సద్గురు సొరకాయ స్వామి సజీవ సమాధి చెందిన ప్రదేశము, ఆ పుణ్యక్షేత్రము తిరుపతి నుంచి 40 కిలోమీటర్ల దూరంలోని నారాయణవనము అనే గ్రామంలో ఉంది. ఈ నారాయణవనానికి మరొక ప్రత్యేకత ఏమిటంటే సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి కళ్యాణం జరిగిన ప్రదేశము. అటువంటి పవిత్ర ప్రదేశంలో సద్గురు సొరకాయ స్వామి వందల సంవత్సరాలు తపస్సు చేసి సజీవ సమాధి చెందడం జరిగింది. ఆయన వెలిగించిన హోమగుండం ఇంకా వెలుగుతూనే ఉంది. మేము ఉదయాన్నే బయలుదేరి ఇంటి వద్ద నుంచే పూజా సామాన్లు దగ్గరే కొత్త దీపాలు తీసుకుని దానికి గంధము పసుపు కుంకుమ అలంకరించుకొని ఒత్తులు నెయ్యిని అన్నీ తీసుకెళ్ళాము గుళ్ళో దీపాలు వెలిగించడానికి. గుడికి వెళ్ళిన తర్వాత చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది. గుడి లోపల ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క మహనీయుడి విగ్రహాలు రూపొందించి పెట్టారు. యోగులు, సిద్ధులు, ఋషులు వంటి వారి ఎంతోమంది రూపులను ఇక్కడ సిద్ధపరిచి పెట్టారు. చాలా ప్రశాంతంగా, చాలా మనసుకు హాయిగా ఆహ్లాదంగా అనిపించింది. ఆలయంలో అయితే అందరూ తప్పకుండా ఒకసారి చూడాల్సిన ప్రదేశం అనిపించింది. ఎందుకంటే గురుస్థానం అనేది మనకెప్పుడు మనోబలాన్ని పెంచుతుంది. అటువంటి ఈ పుణ్యక్షేత్రాలకు వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని కాసేపు ధ్యానం చేయడం ద్వారా మన లోపల ఉన్నటువంటి అన్ని రుగ్మతలు కూడా తొలగిపోతాయి. స్వామివారు తన ఆహారానికి నీటికి సొరకాయ బుర్రల్నే ఉపయోగించడం వల్ల స్వామివారికి సొరకాయ స్వామి అన్న పేరు వచ్చింది. ఇక్కడ భక్తాదులు తమ కోరికలు నెరవేరిన తర్వాత స్వామివారికి సొరకాయలు తెచ్చి ఆలయంలో సమర్పించే పద్ధతి కూడా ఆనవాయితీగా ఉంది. ఇకపోతే ఇక్కడ గణపతి స్వామి, రండి దర్శనం చేసుకుందాం. స్వామి నమస్తే. సద్గురు సచ్చిదానంద సొరకాయ స్వామి వారి గురించి కొంచెం వివరంగా చెప్పండి. గురు దత్తాత్రేయుడు సొరకాయ స్వామిగా అవతారం చేసి సమాధి చెందిన క్షేత్రం. స్వామివారు జీవించిన కాలం 500 ఏళ్ల పైన. స్వామివారు సమాధి చెంది 124 సంవత్సరాలు అవుతుందండి. 1902 గరుడ పంచమిలో స్వామివారు సమాధి ప్రవేశం చేశారు. స్వామివారు సాక్షాత్తు గురు దత్తాత్రేయుని యొక్క అవతారము. దత్తాత్రేయ అవతారంలో మొదటి అవతారమైనటువంటి శ్రీపాద వల్లభ అవతారంలో ఒక పుణ్యక్షేత్రం గురించి చెప్పేటప్పుడు ఏ ఒక పుణ్యక్షేత్రమైనా ఆ పుణ్యక్షేత్రంలో ఒక అవధూతగా అవతారం చేసి సమాధి చెందుతానని శ్రీపాద వల్లభుడు చెప్పుకుంటారు. సాక్షాత్ మహాలక్ష్మి అమ్మవారు పద్మావతి అమ్మవారుగా అవతారం చేసి తిరుమల వెంకటేశ్వర స్వామి వివాహం చేసుకున్న ఈ క్షేత్రంలో దత్తాత్రేయుడు సొరకాయ స్వామికి అవతారం చేసి సమాధి చెందడం అనేది విశేషము. రెండవ అవతారం నృసింహ సరస్వతి అవతారం. నృసింహ సరస్వతి అవతారంలో సన్యాసి ధర్మం గురించి చెప్పేటప్పుడు లోహంతో చేసిన పాత్ర ఏవి వాడకుండా వెదురు, సొరకాయ, మట్టి, చెక్క వీటితో చేసిన పాత్ర వాడుకుంటూ దండధారి అయి ఉంటున్నా అంటారు. ఇక్కడ సొరకాయతో చేసిన పాత్ర వాడుకుంటూ దండధారి అయి ఉంటారు. సాక్షాత్తు దత్తాత్రేయ అవతారంగా స్వామివారు అవతారం చేస్తున్నారు. 500 ఏళ్ల పైన జీవించారు. ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఎటువంటి వివరాలు కూడా లేవు స్వామివారిని. స్వామివారు వెలిగించిన అగ్నిహోత్రం ఇప్పటికీ 150 సంవత్సరాలుగా ఆరకుండా వెలుగుతూ ఉంటుంది. స్వామివారి ఇక్కడ స్పెషల్ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ, ఎటువంటి దుష్టశక్తి ప్రభావాలు ఉన్నా కానీ స్వామివారి చూపుతోనే నయం చేస్తారు. ఎటువంటి వ్యాధిగ్రస్తులు ఉన్నా కానీ స్వామివారి యొక్క విభూతి ప్రసాదము, తీర్థము, అన్న ప్రసాదమే ఇక్కడ వ్యాధులన్నీ కూడా నయం చేస్తుంది. అటువంటి సంఘటనలు చాలా ప్రతిరోజు అద్భుతాలు జరుగుతూనే ఉంటుందండి. సొరకాయ స్వామివారి యొక్క ఆలయము నారాయణవనం గ్రామంలో, ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా నారాయణవనం గ్రామంలో ఉందండి. ఉదయం 6 గంటలకు తెరిచి రాత్రి 8 వరకు ఉంటుంది. 9 గంటలకు స్వామివారికి అభిషేకము, మధ్యాహ్నము నిత్యాన్నదానము, సాయంకాలం సంధ్యాహారతి ఉంటుందండి. ఇది స్వామివారి యొక్క ప్రత్యేకత. ప్రతి పౌర్ణమి, అమావాస్య రోజుల్లో విశేషమైన హోమము, అభిషేక పూజలన్నీ కూడా ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా గరుడ పంచమికి వచ్చేటటువంటి గరుడ పంచమిలో స్వామివారికి గురు పూజోత్సవం జరుగుతుంది. స్వామివారి సమాధి చెందిన రోజున 10 రోజుల ఫెస్టివల్గా జరగడం ఉంటుందండి. ధన్యవాదాలు స్వామి. మీ ట్రస్టీనా సార్ ఇక్కడ? మీ పేరు సార్? సరే, ఎంతకాలంగా ఉంటున్నారు సార్ ట్రస్టీ? 14 years ఉన్నాను. 14 years ఉంటున్నారు. మై ఏజ్ ఇస్ 74. నేను ఓన్లీ సేవకుడిని, భక్తుడిని, సేవకుడిని, ట్రస్టీగా చెప్పుకోను. ఇక్కడ అభివృద్ధి చేయమని నా మోటివ్. ఓకే, ధన్యవాదాలు సార్. మీరు చూడండి, గుడి ట్రస్టీ అయి ఉండి కూడా ఆడంబరాలకు గొప్పలకు పోకుండా ఎంతో నిరాడంబరంగా
నేను ట్రస్టీ అని కాదు, నేను కూడా స్వామివారి సేవకుడిని, భక్తుడిని అని వినయ విధేయతలతో చెప్పుకుంటున్నారు. వీరికి నా మనస్పూర్వక నమస్కారాలు. ఇకపోతే సద్గురువు గురించి మనకు విషయాలు వివరంగా చెప్పినటువంటి ఆలయ ప్రధాన అర్చకులకి, గుడి లోపల స్వామివారిని వీడియో తీసుకుని ప్రజలందరికీ చూపించడానికి నాకు అనుమతించిన ఆలయ ట్రస్ట్ మెంబర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్వామివారి భక్తులు పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారని, తమిళనాడులో స్వామివారికి ప్రధాన శిష్యులు, అనుచరులు కూడా ఉన్నారని చెప్పబడుతున్నది. ప్రతి అమావాస్యకు, పౌర్ణమికి వందలాదిగా భక్తులు ఇక్కడికి తరలివచ్చి సద్గురు అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. అవకాశం ఉన్నవారు ఒక్కసారి ఈ సద్గురు సజీవ సమాధిని దర్శించి అక్కడ కాసేపు ధ్యానం చేసి స్వామి కృపకు పాత్రులయ్యి మీ గురుబలాన్ని పెంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆలయాలు, వాటి స్థల పురాణాల కొరకు అనుభక్తి ఛానల్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.